హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజరాణి వర్మ వ్లాగ్స్. ఇక్కడ వచ్చేసి ఈరోజు వీడియో ఏంటంటే మన ఇంట్లోనే ఉన్న వాటితోనే వెజిటేబుల్స్తో అయితే వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాను. అండ్ కిచిడి టైప్లో మాత్రమే ఉంటుంది. దీనికి మనం కర్రీ కాకుండా ఇలాగా పచ్చిపులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇక్కడ ఐటమ్స్ చూస్తున్నట్లయితే కరివేపాకు, కొత్తిమీర, ఇక్కడ గార్లిక్ చూస్తున్నారు కదా, ఆలు, ఇక్కడ ఆనియన్, టమాటా, క్యారెట్, మిర్చి ఇవైతే ఉన్నాయి మొత్తానికైతే. ఇక వీటితోనే చేద్దామని అయితే నేను అనుకుంటున్నాను. ఇక బయటకు వెళ్ళి తెచ్చేంత టైం లేదు అందుకు, కాబట్టి ఇక్కడ చేస్తున్నాను. ప్రాసెస్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, కుక్కర్లో అయితే చేస్తున్నానండి. కుక్కర్లో అయితే మంచిగా ఉడికిద్ది అండ్ చాలా బాగా వస్తుంది కాబట్టి నేను కుక్కర్లోనే చేయాలనుకుంటున్నాను. నేను ఇలాగా ఏమైనా వెజిటేబుల్స్ రైస్ చేసినప్పుడు కుక్కర్లో మాత్రమే చేస్తాను. ఎందుకంటే దాంట్లో మంచిగా తొందరగా అవుతుంది, మంచిగా ఉడికిద్ది. కొంచెం మెత్తగా కానీ పొడి పొడిగా కానీ ఎట్లా అంటే అట్లా అవుతుంది మనకు. అలా అని చెప్పేసి ఇలా చేస్తున్నా. ఇక్కడైతే ఇంకా కుక్కర్ అయితే మంచిగా హీట్ అయింది. హీట్ అయిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకొని, ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం చిటపటలు ఆడిన తర్వాత మనమైతే మన దగ్గర ఉన్న ఐటమ్స్ ఏంటి అంటే, నేనైతే ఇక్కడ మన ఓమ కూడా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. గోల్డెన్ కాకుండా అలాగే నార్మల్గా వేగినట్టుగా దాంట్లో ఆనియన్ వేసేసుకోవడం. ఆ తర్వాత అయితే ఇక ఆనియన్ అయితే వేసుకోవాలి. ఇంకా ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత అయితే ఇక అంతవరకు కొంచెం వెయిట్ చేయాలి. ఇలాగ నేను చూపిస్తున్న విధంగా అయితే తర్వాత అయితే ఇక్కడ కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా వేసుకున్నా. కొత్తిమీర అయితే తాలింపుల్లోనే వేస్తున్నా, ఎందుకంటే తాలింపులో వేస్తే మంచిగా కొంచెం వాటర్లో అనేది మరుగుతుంది కాబట్టి దాంతో ఇంకా మంచి ఫ్లేవర్ లాగా వస్తుంది మనకు. ఇంకా మన దగ్గర ఉన్న కొంచెం గార్లిక్ని అయితే చిన్నగా తురుముకోవాలండి. చిన్నగా తురిమి అట్లాగా వేసుకుంటే కూడా ఇంకా టేస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఫ్లేవర్ కోసం అండి ఇవన్నీ అయితే. ఇక్కడ వచ్చేసి అయితే ముందుగా రైస్ అయితే నీట్గా ఒక 3 times వాష్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అయితే ఇక్కడైతే నేను ఇంకా ఇవి చూస్తున్నారు కదా, ఆలు, టొమాటో, క్యారెట్ అనమాట. ఇంకా వీటిని కూడా వేసుకోవాలి ఒకటి తర్వాత ఒకటి, ఎందుకంటే ఇవన్నీ ఉడికేటివే కాబట్టి ఇంకా గట్టిగా ఉంటాయి కదా. ఇప్పుడు క్యారెట్ కానీ ఆలు కానీ గట్టిగా ఉంటుంది కాబట్టి వాటిని 2 కలిపే వేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు ఒకటి తర్వాత ఒకటి వేసుకున్నాకే ఇంకా వాటిని మంచిగా కలిపేసి పైనుంచి పసుపు వేసుకొని ఇంకా కలిపి కొద్దిసేపు ఉంచాలన్నమాట. చూస్తూ ఉండండి వీడియోని, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎంత బాగుంటుందో అని చెప్పేసి అయితే. కొంచెం వేగిన తర్వాత లాస్ట్కి అయితే ఇంకా టమాటా వేసుకోవాలి. టమాటా ముందే వేసుకోవద్దు, ఎందుకంటే అవి ఉడకవంటారు. చాలామంది అయితే చెప్పారు నాకు, ముందుగా టమాటా వేస్తే ఉడకవు అని చెప్పేసి అయితే. అందుకని చెప్పేసి టమాటా అయితే ఇలాగ లాస్ట్లో వేస్తున్నాను. చూడండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇలాగ నేను చేసిన విధంగా అయితే ఫాలో అవ్వండి, ఇష్టంగా తింటారండి. నేను చెప్తుంది నిజం అన్నమాట. తర్వాత ఇక్కడ సాల్ట్ అనేది వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే వేగమంటారు కాబట్టి నేనైతే ఇవన్నీ వేసాకే సాల్ట్ అనేది వేస్తున్నా అన్నట్టు. నెక్స్ట్ రైస్ అయితే వేసుకోవాలి. నీట్గా వాష్ చేసి అయితే పక్కన పెట్టినా కదా. ఇక రైస్ వేసిన తర్వాత అయితే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి.
నేనైతే ఇక్కడ మీకు ఒక టిప్ అయితే చెప్తున్నాను. ఇక్కడ స్పూన్ అయితే వేసాను. స్పూన్ ఎందుకు వేసుకున్నాను అయితే మీరు అనుకోవచ్చు. మనకు పొంగు అనేది బయటికి రాకుండా అయితే స్పూన్ అయితే వేస్తున్నాను. నిజంగా చెప్తున్నానండి, అట్లా వేస్తే రాదు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఇట్లానే ఒక వీడియో చూసి అయితే ఫాలో అయ్యాను, అందుకని చెప్పేసి మీకు కూడా చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా పచ్చి పులుసు కోసం అయితే నేనైతే చింతపండు అయితే నానబెడుతున్నా. ఇక లాస్ట్ అనమాట, చింతపండు అయితే మొత్తం అయిపోయింది. అమ్మ పంపించింది అయితే నేను లాస్ట్ ఇయర్ తెచ్చుకున్నాను. మళ్ళీ ఇయర్ వరకు అయితే వచ్చింది. కేజీ చింతపండు అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాచిపెట్టుకున్నా కాబట్టి ఇన్ని రోజులు అయితే వచ్చింది. అది దీంతో అయితే కంప్లీట్. మళ్ళీ అయితే వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి. ఇక్కడైతే ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే నేను పచ్చి పులుసు అనేది చేస్తున్నా. ఆవాలు వేసి ఎండుమిర్చి వేసేసి దాంట్లో కరివేపాకు అయితే వేస్తున్నాను. కరివేపాకు కూడా మొన్న ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. మా పక్కింటి వాళ్ళది అనమాట. ఆ కరివేపాకు వచ్చేసి అయితే చూడండి, ఈ మంచిగా అది గోలిన తర్వాత అయితే పసుపు అనేది వేసుకోవాలండి. పచ్చి పులుసు చూస్తున్నారు కదా. తర్వాత మంచిగా మనం పిసికి పెట్టుకున్నాం పక్కన పచ్చి పులుసును అనేది యాడ్ చేసుకోవాలి. దీంట్లో యాడ్ చేసేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆనియన్ వేసుకుంటే మనకు పైకి తేలుతుంది ఆనియన్. అలాగే హీట్ పైన వేస్తే కనుక ఆనియన్ అనేది మునుగుతుంది అనమాట. ఇది కూడా ఉంటుంది ఇలా కూడా. మరి మీరు ఎలా చేస్తారు ఏంటని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. మరి వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో ఎలా ఉందని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.